ఇప్పుడు మేము ఆటోలో వెళ్ళాం. డెబ్యూ చేసినందుకు డబ్బులు ఏమైనా ఇస్తారా మాకు? నాకేం రావట్లేదు, ₹1 కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్. Hey guys, welcome back to my channel. I hope everybody is doing good. Even I am doing good. చాలా రోజులు అయిపోయింది vlog చేయక. So today is Sunday and I thought I'll show my daily routine. కొంచెం డైలీ హెల్దీ రొటీన్ అనమాట. అండ్ ఆల్సో ఇవాళ మా ఆఫీస్ ఈవెంట్ ఉందన్నమాట. సో ఐ థాట్ దెర్ విల్ బి సంథింగ్ ఎంటర్టైనింగ్ అదర్ దాన్ మై డైలీ రొటీన్. అందుకే నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇట్స్ బిన్ వెరీ లాంగ్ సిన్స్ ఐ పోస్టెడ్ ఎనీథింగ్. దాట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. నేను లేచేసరికి 8:30 అయిందనమాట. సో ఐ వోకప్ అండ్ నేను బ్రష్ చేసుకున్నా, ఫేస్ వాష్ చేసుకున్నా, అంతా అయిపోయింది. సో నౌ వి విల్ క్విక్లీ మూవ్ ఆన్ టు మై ఫస్ట్ డ్రింక్ ఆఫ్ ది డే. దట్ ఈస్ డిటాక్స్ వాటర్ అండ్ ఐ విల్ షో ఇట్ టు యూ నౌ. First of all, ignore my background. I'm sorry, my home is not aesthetically good. ఏదో అట్లా ఉంటుంది అంతే. బట్ ద గుడ్ పార్ట్ ఈజ్ నాకు ఆఫీస్కి జస్ట్ 5 minutes దూరం. నేను ఇలా 5 minutes నడవగానే నేను ఆఫీస్లో ఉంటాను అనమాట. నో టెన్షన్, ఎప్పుడంటే అప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేయచ్చు, ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళొచ్చు. అండ్ అది పక్కన పెడితే మేడ్ డీటాక్స్ వాటర్ ఎట్ నైట్. సో ఐ విల్ షో దట్ టు యూ నౌ. ఇందులో నేను సాంఫ్, జీరా, అజ్వైన్ అండ్ మెంతులు యాడ్ చేసి నైట్ సోక్ చేసుకుంటాను. మార్నింగ్ నాకు చాలా ఈజీ ఉంటుంది, హీట్ చేసుకుని తాగొచ్చు. కొన్నిసార్లు మర్చిపోతే ఇంకా నేను ఏం చేయలేను, మళ్ళీ మార్నింగే చేసుకుంటాను అనమాట. ఒకసారి సినమన్ వాటర్, ఒకసారి లెమన్ వాటర్, ఇట్లా అన్ని మిక్స్ ఆఫ్ ఆల్ సీడ్స్ వాటర్ అట్లా ఏదో ఒకటి చేస్తా అనమాట. టుడే ఐ మేడ్ దిస్. సో ఇది నేను తాగి దెన్ ఐ క్విక్లీ స్టార్ట్ కుకింగ్ మై బ్రేక్ఫాస్ట్. స్ట్రెయిన్ చేసినాక ఇట్లా కనిపిస్తుంది అనమాట. నాట్ దాట్ టేస్టీ బట్ ఇట్స్ వెరీ హెల్దీ. ఎవ్రీడే ఏదో ఒక టైప్ ఆఫ్ వాటర్ తాగడం అలవాటు అయిపోయింది. నాకు ఇది డిఫరెంట్ అనిపించదు. చాలా మందికి కాఫీ ఆర్ టీ అలవాటు ఉంటుంది కదా, బట్ నాకు ఇలా హాట్ వాటర్ అలవాటు అనమాట. సో నేను అసలు ఎక్కువ కాఫీ టీ తాగను, చాలా రేర్గా తాగుతాయి. ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నా, హెడేక్ వస్తుంది అట్లా అనిపిస్తే మాత్రమే నేను తాగుతాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్. ఐ విల్ ఎంజాయ్ దిస్ ఫర్ నౌ అండ్ ఐ విల్ మీట్ యూ ఆఫ్టర్ సమ్ టైమ్. సో ఐమ్ బ్యాక్ అగైన్ అండ్ ఇట్స్ టైమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ చేసుకుందాం అనుకుంటున్నా. బికాజ్ ఎనీవేస్ నైట్ డిన్నర్ ఈవెంట్లోనే ఉంటుందని అనుకుంటున్నాము. సో అలా అది మైండ్లో పెట్టుకొని మార్నింగ్ కొంచెం హెల్తీగా స్టార్ట్ చేద్దామని చెప్పి ఓట్స్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా పోహా చేసుకుందాం అనుకున్నా, బట్ దానికి ఇప్పుడు ప్రాసెస్ టైం ఎక్కువ అవుతుంది కాబట్టి ఓట్స్ చేసుకుందామని అనుకున్నాను. సో లెట్స్ స్టార్ట్. ఓట్స్ ఇప్పుడు కుక్ అవుతుంది అనమాట. కొంచెం పైనక తింటా. అండ్ ఆల్సో ఇవాళ నేను హెడ్ బాత్ చేయాలి. సో హెడ్ బాత్ చేసే ముందు ఏదైనా హెయిర్కి అప్లై చేసుకుందామని అనుకుంటున్నాను. మేము ఇక్కడ నుంచి ఈవెంట్కి 4:30కి అట్లా స్టార్ట్ అవ్వాలి. 4:30కి స్టార్ట్ అవ్వాలంటే నేను లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి, లంచ్ చేయాలి, అండ్ దెన్ నేను రెడీ అవ్వాలి. ఐ జస్ట్ హోప్ అన్ని టైంకి కంప్లీట్ చేయాలి. అండ్ ఆల్సో ఐ కాంట్ ఆర్డర్ ఫ్రమ్ అవుట్ సైడ్. నేను ఇప్పుడు మళ్ళీ నైట్ బయట తిని లంచ్ బయట తినాలంటే కష్టం. సో ఫైనలీ మై ఓట్స్ బౌల్ ఈజ్ రెడీ. నేను ఇందులో యాపిల్, స్ట్రాబెర్రీస్ అండ్ 1 teaspoon పీనట్ బటర్ అండ్ కొంచెం కకాో పౌడర్, సో దట్ నాకు కొంచెం చాక్లెట్ కలర్ కనిపిస్తుంది అని చెప్పి, అండ్ ఆల్సో 1/2 teaspoon హనీ. దిస్ ఈస్ వెరీ హెల్దీ. మార్నింగ్ స్వీట్ బ్రేక్ఫాస్ట్ కొంచెం అట్లా తినాలి అనిపించినప్పుడు అయితే నేను ఇది పక్కా చేసుకుంటా. I hope this is tempting you guys and I want you to guys try this and have it. See you after some time. సో చేంజ్ ఆఫ్ ప్లాన్ అగైన్. ఫస్ట్ నేను ఫ్లాక్స్ జెల్ పెట్టుకొని హెయిర్ వాష్ చేద్దాం అనుకున్నా, బట్ ఐ హ్యావ్ టు కుక్ నౌ. ఎందుకంటే నేను బయటికి వెళ్ళాలి. నేను వాచ్ చైన్ బాగా లూజ్ ఉందనమాట. సో అది కొంచెం కట్ చేయించి టైట్ చేయించుకోవాలన్నమాట. సో అందుకే ఐ హ్యావ్ టు గో అవుట్. అక్కడ ఎంత టైం పడుతుందో నాకు తెలియదు. సో ఫస్ట్ ఇప్పుడు నేను కుకింగ్ కంప్లీట్ చేసేసుకున్నాను అనుకో, పెద్ద పని అయిపోతుంది. సో ఫర్ టుడే ఐఎమ్ మేకింగ్ పన్నీర్ కర్రీ. వెరీ సింపుల్, జస్ట్ టొమాటోస్, పన్నీర్ అండ్ గ్రీన్ పీస్ అండ్ ఆనియన్, చిల్లీస్ అండ్ సమ్ మసాలాస్. తొందరగా అయిపోతుంది. ఇట్స్ లైక్ 15-20 minutes అయిపోయే రెసిపీ అండ్ యూ కెన్ హ్యావ్ ఇట్ విత్ రోటీ ఆర్ రైస్. నేను రైస్తో తింటా. ఇన్న ఐటమ్స్ నేను కట్ చేసి పెట్టుకున్నా ఆల్రెడీ. ఆనియన్స్, 2 chillies అండ్ సమ్ మసాలాస్. ఆల్సో ఇక్కడ నేను ప్యూరీ కూడా చేసి పెట్టుకున్నా, సో తొందరగా అయిపోతుందని. ఐ జస్ట్ వాంటెడ్ టు కంప్లీట్ విత్ ఇన్ 15-20 minutes అండ్ దెన్ గో అవుట్. I'm going out.
సో ఈ రెండు వాచెస్ని నేను కొంచెం కట్ చేయించుకోవాలి. ఇంకా దాని తర్వాత వచ్చి లంచ్ చేసి స్నానం చేసి రెడీ అవ్వాలి. అసలు టైమే లేదు. సో ఆల్రెడీ 1, సో 3:30, 4 వరకు మేము స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ ట్రాఫిక్ చాలా ఉంటుంది. మేము రీచ్ అయ్యేసరికి 1 అవర్ పట్టచ్చు. హాయ్ గాయస్, ఐమ్ బ్యాక్ అగైన్. మొత్తానికి అనుకున్న పని అయిపోయింది. 4 days నుండి పోస్ట్పోన్ అవుతుంది. సో ఫైనల్గా నా వాచ్ సెట్ చేయించుకున్నా అండ్ దెన్ ఐ కేమ్ బ్యాక్. నేను ఇవాళ కుక్ చేసేటప్పుడే మీకు మంచిగా లంచ్ ఏం ప్రిపేర్ చేస్తున్నానో చూపిద్దాం అనుకున్నా. అసలు టైమే దొరకలేదు. అందుకే నేను ముందే కుక్ చేసుకొని బయటకు వెళ్ళినా అనమాట. నేను ఏమేమి తింటున్నా అనేది మీకు చూపిస్తా. సో ఐ ఆమ్ హ్యావింగ్ వైట్ రైస్, మటర్ పన్నీర్ అండ్ ఆల్సో సమ్ క్యూకంబర్. బయటకు వెళ్ళినా కాబట్టి ఫుల్ డిహైడ్రేట్ అయిపోయినా. సో ఇది తింటే కొంచెం ఫైబర్ ప్లస్ ఆల్సో దీంట్లో ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ హైడ్రేట్ మీ అని చెప్పేసి నేను ఇది పెట్టుకున్నా. ఆల్సో దీస్ డేస్ నేను రైస్ చాలా తక్కువ తింటున్నా, కర్రీస్ అండ్ సాలెడ్స్ ఎక్కువ తింటున్నా అనమాట. సో ఐ ఎంజాయ్ మై లంచ్ అండ్ ఐ వాంటెడ్ టు టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. హాయ్ గాయ్స్, సో ఐమ్ ఫైనల్లీ రెడీ. ఇప్పుడు టైం 6 అవుతుంది, ఆల్మోస్ట్ 5:45 అవుతుంది. సో వీఆర్ రెడీ అండ్ క్యాబ్ బుక్ చేసుకొని స్టార్ట్ అవ్వాలి. మై ఫ్రెండ్స్ ఆర్ ఆల్సో గెటింగ్ రెడీ. దిస్ మై అవుట్ఫిట్. ఐ థింక్ మొత్తం కనిపించట్లే, బట్ ఐల్ షో ఇట్ లేటర్. టుడే మై మేకప్ టర్న్డ్ అవుట్ రియల్లీ గుడ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫస్ట్ టైం నేను వేసుకున్నాను అనమాట. సో యా, ఐ ఫీల్ సో గుడ్ ఆఫ్టర్ గెటింగ్ రెడీ. వీ విల్ బుక్ అవర్ క్యాబ్ అండ్ దెన్ వీ విల్ స్టార్ట్. హాయ్ గైస్, రెడీ వెళ్దామా? వీఆర్ రెడీ. కానీ మా క్యాబ్ బుక్ అయితే లేదు. ఇంత మంచిగా రెడీ అయినాం. కొంచెం ఎండలో ఉన్నప్పుడు పోతే బాగుండు అనుకున్నాం కానీ ఐ థింక్ ఇట్స్ నాట్ పాసిబుల్. మేము వెళ్ళేసరికి ఈజీగా 7 అట్లా అవ్వచ్చు. ఆటోని దిక్కు అయింది. ఇప్పుడు మేము ఆటోలో వెళ్ళాము. ఆటో అయిపోతుంది ఉట్టిగానే, క్యాబ్ అవ్వదు కదా. ఓకే, మా క్యాబ్ ఫైనల్గా బుక్ అయింది. సో వీ విల్ హ్యావ్ టు వెయిట్. ఒకసారి వచ్చినాక మేము స్టార్ట్ అవుతాం. కాకపోతే మేము కొన్ని ఫొటోస్ దిగుతున్నాం అనమాట, కానీ అంత మంచిగా వస్తలేవు. మేబీ కిందకి వెళ్తే కొంచెం లైట్లో మంచిగా వస్తాయి. సో విల్ సీ. ఏంది ఇంత లోపలికి పోవాలా ఇప్పుడు? ఫైనల్లీ రీచ్. బట్ ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. సో ఆ ట్రాఫిక్ ఖాళీ అయితే కానీ మా కార్ లోపలికి పోదు. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దాట్. Present to you and welcome the one and only R.S. Once more तो होगा, पर अब सभी को चाहिए हमारे पास. सानवी, क्या नसीब लेके पैदा हुए. Mata
ఇది నాన్ వెజ్జా? వీడియోలో పడిపోతాయి. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ నెయ్యేనా? రోజు ఏం తెచ్చుకున్నావు? పాలతో చేస్తారు. నాకు నచ్చలే. ఏది గులాబ్ జామునా? రబడి హాయ్ ఫ్రెండ్స్, నా చెప్పాను ఎన్నిసార్లు చెప్పకూడదు. చెప్పావా? హాయ్ చెప్పలేదు, ఎట్లా చెప్పాను. వాయిస్ రావు కదా, వాయిస్ న్యూ మెంబర్ ఇన్ మై ఛానల్. ఫస్ట్ టైం అపీరింగ్. ఫస్ట్ అపీరెన్స్, యా డెబ్యూ. He also, I guess. Bro, you also did not come? No, I came. When? 1st January. 1st January. Video call. అబ్బా వీడియో కాల్ వచ్చాడు. No, it's live appearance. డెబ్యూ చేసినందుకు డబ్బులు ఏమైనా ఇస్తారా మాకు? నాకేం రావట్లేదు. అది మాకు సంబంధం లేదు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఆయన కూడా 10,000 20,000 ఎక్కువ అడగట్లేదు కదా. నాకు 1 రూపీ కూడా రావట్లేదు. I'm not getting 1 rupee from YouTube and they're asking me to Bro, You are getting something lakhs, not rupee. yeah, Lakhs. exactly. Maybe dollars. సో ఫైనలీ ఆర్ ఈవెంట్ ఇస్ డన్. ఇప్పుడు మేము ఆటో బుక్ చేసుకున్నాం, ఇంటికి వెళ్తున్నాం. దెన్ వీ హ్యావ్ టు స్లీప్. హాయ్ గాయస్, ఐఎమ్ ఫైనలీ బ్యాక్ హోమ్ అండ్ ఫుల్ ఎంజాయ్ చేసాము. అసలు కాన్సర్ట్ ఉన్న ఫీలింగ్ వచ్చింది ఇవాళ. సో వీ హ్యాడ్ అ గుడ్ టైమ్ అండ్ ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇప్పుడు ఇంకా నేను కొంచెం ఫ్రెష్ అప్ అయి పడుకోవాలి. ఇట్స్ ఆల్రెడీ 12:30. సో దట్స్ హౌ ఆర్ డే వెంట్ అండ్ వీ had a lot of fun and I hope you liked watching my video till the end. Also, if you liked watching my videos, please like, share and subscribe. Bye.